ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఇది అభివృద్ధి పొందే కాలం. మనము దేవుళ్ళో ఉన్నందుకు మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మన జీవితంలో చూడాలి. ఎంత కరువు ఉన్నా, ఎంత భయంకరమైన శత్రువు నిన్ను బాధ పెడుతున్నా, నీ చుట్టూ కూడా అంత శత్రువులు ఒక అధికారం చేత, ఒక బలం చేత నిన్ను ఇబ్బందులు పెడుతున్నా కానీ, దాని ద్వారా నువ్వు కృంగిపోయి ఉన్నా, దాని ద్వారా నీ అభివృద్ధి ఆగిపోయి ఉన్నా కానీ, నువ్వు దేవునిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ యొక్క ప్రార్థనను ఆయన వినగలడు. ఎందుకంటే శ్రమలో, దుఃఖములో నువ్వు నలిగిపోతూ ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఉన్న ఆ ప్రతి కష్టము, ఆ ప్రతి బాధ, ఆ ప్రతి ఇబ్బంది ఆయన వేర్లతో సైతం ఆయన తొలగించలేడు. అయితే ఈ దినమున రెహబోత్ అని ప్రకటిస్తున్నాను. ఈ రెహబోత్ నీ యొక్క జీవితంలో సమృద్ధిని విస్తరింపచేయునుగాక. నువ్వు ఎక్కడ కరువులో ఉన్నా కానీ, ఎక్కడ ఇబ్బందులో ఉన్నా, ఎక్కడ సమాధానం లేకుండా ఉన్నా, ఎక్కడ భయంకరమైన శత్రువు బాధ ఉన్నా, రెహబోత్ ఆశీర్వాదాన్ని నీ యొక్క జీవితంలో కనబడునుగాక. ఈ యొక్క రెహబోత్ ఆశీర్వాదం ఏంటంటే, మరి ఇస్సాకు జీవితంలో ఆయన కరువులో ఉన్నాడు, శత్రువుల బాధ ఎక్కువైపోయింది. ఆయన ఉన్న స్థలం విడిచి ఎక్కడైనా ఏదైనా దేశం పారిపోదాం అనుకుంటున్నాడు. ఆ పారిపోదాం అనుకుంటున్న టైంలో దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం మనము. ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాం దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరాల్లో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము అని చెప్పంటున్నాడు. ఐగుప్తులోకి వెళ్ళకు దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తులోకి వెళ్ళొద్దట. గొప్ప కరువు వచ్చిందట. అబ్రహాం దినంలో వచ్చిన మొదటి కరువు కాక ఆ దేశంలో మరొక కరువు. ఆ కరువుని తట్టుకోలేక ఇస్సాకు ఎక్కడైనా పారిపోతాం అనుకుంటున్నాడు. మరి అలాంటి దేశంలో, అలాంటి పరిస్థితుల్లో మరి ఇస్సాకు ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఈ దినమున ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుని యొక్క స్వరం వినాలి, నా బాధలో, నా కష్టంలో, నా ఇబ్బందులో నేను దేవుని స్వరం వినాలి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం వినిపిస్తాడు, లేదా వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేదా సేవకుల ద్వారా మాట్లాడతాడు, లేదా ప్రార్థన పరుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు తప్పగా నీతో మాట్లాడతాడు. నువ్వు కృంగిపోవు. రెహబోత్ ఆశీర్వాదం ఈ దినమున నీ యొక్క జీవితంలో కలుగునుగాక. అది ఎలాంటి కష్టమైనా, అది ఎలాంటి కరువైనా, అది ఎలాంటి భయంకరమైన దుఃఖమైనా కానీ ఆ రెహబోత్ ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చునుగాక. మనం చూసినట్లయితే మరి ఎప్పుడైతే దేవుడు చెప్పి ఉన్నాడో ఇస్సాకు అదే దేశంలో ఉండిపోయి ఉన్నాడు. ఉండిపోయి ఆ కరువులో కూడా ఇస్సాకు మరి ఆయన తినాలనుకున్న విత్తనాలని ఆయన ఆహారం కింద ఆ విత్తనాలు చేసుకోకుండా ఆ విత్తనాలు తీసుకెళ్లి విత్తుతో అన్నాడు. చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశముందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఇస్సాకు ఆ సంవత్సరం ఏం చేశాడంట? విత్తనములేసి 100 ఫలం పొందాడు. కరువు అనేది ఎలా వస్తుందంటే వర్షాల పడక, పంటల పండక. మరి ఆ కరువులో ఇస్సాకు 100 ఫలం పొందాడు. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు ఇక్కడే ఉండు, నేను ఇక్కడ నేను ఆశీర్వదిస్తానని చెప్పి అన్నాడు. పరవాసిగా ఉండు ఈ స్థలంలో అని చెప్పి అన్నాడు. అదే స్థలంలో పరవాసిగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఇస్సాకు దేవుడు చెప్పిన మాట విన్నాడో మరి ఆయన 100 ఫలం పొందుకున్నాడు ఆ కరువులో.
కనుక అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. గొప్పవాడయ్యాడు, ఇంకా మిక్కిలి గొప్పవాడయ్యేదాకా దేవుడు అతను ఆశీర్వదిస్తా ఉన్నాడు. క్రమక్రమముగా అభివృద్ధి పొందుతుంది. ఇతని జీవితం మొదట ఎలాగుంది? అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అబీమెలెకు రాజు అంటే? ఫిలిష్తీయులకు రాజు. ఈ ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళాడు, అంటే శత్రువు. ఈ ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నాకేమైనా సహాయం చేస్తావా? లేదు, ఎక్కడికి నేను వెళ్ళిపోను, నేను సహాయం చేయలేను. అయితే ఐగుప్తు దేశం పారిపోదాం అనుకున్నాడు. దేవుడికి ప్రార్థన చేశాడు, వెళ్ళుకు ఐగుప్తు, నేను చెప్పు దేశంలో ఇక్కడ ఉండు, పరవాసిగా ఉండే దేశంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పాడు, ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఇస్సాకు ఎక్కడ బావిలు తవ్వినా కానీ విపరీతమైన నీళ్ళు వస్తూ ఉండేవి. అదే ఫిలిష్తీయులు ఎక్కడ బావిలు తవ్వినా కానీ నీళ్ళు పడేవి కాదు. కానీ ఇస్సాకు ఎక్కడ ప్రార్థన చేసి, ఎక్కడ ఆయన ప్రార్థన చేసి ఎక్కడైతే ఆ గుంత తవ్వుతూ ఉన్నారో ఆ గుంతల్లో నీళ్లు పడతా ఉన్నాయి. అవి పశువులకు సరిపోతున్నాయి, వారు పండించే పంటలకు సరిపోతున్నాయి, వాళ్ళు తాగడానికి సరిపోతున్నాయి, సమృద్ధి అయిన నీరు ఉంది. ఇక ఫిలిష్తీయులు చూసి వారవలేక ఈర్ష్యతో ఆయన తవ్విన, ఆ తండ్రి తవ్విన బావులన్నీ కూడా కప్పేటేశారు. అయినా కానీ ఇస్సాకు వదలలేదు. ఇంకా దూరం వెళ్ళిపోయి ఇంకొక వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ బావిలు తవ్వుతుంది. చూద్దాం ఒకసారి. ఆదికాండము 26 అధ్యాయం 22వ వచనం చదువుకుందాం మనము. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుమనుకుని దానికి రెహబోత్ అని పేరు పెట్టెను. ఆమేన్. అంటే ఈ దేశమందు మనం అభివృద్ధి పొందుతున్నాం కనుక ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి? రెహబోత్. కనుక నీ యొక్క కరువులో, నీ యొక్క శత్రు బాధలో, అక్కడ ఫిలిష్తీయులు ఎలాగైతే ఇస్సాకుని భయంకరంగా అతని కష్టార్జితం తవ్విన బావులన్నీ పూర్తి చేస్తున్నారు, హింసించిస్తున్నారు, బాధ పెడుతున్నారు. కానీ ఇస్సాకుకి దేవుడు తోడైనడు కనుక ఇస్సాకు ఆస్వాదించబడతా ఉన్నాడు. ఈ రోజున ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన కొడుకుడు నిద్రపోడు, సదాకాలం కూడా నీకు తోడై ఉన్నాడు. నీ యావత్ బాధలో ఆయన బాధ నొంది ఉన్నాడు. నీ కొరకు ఆయన శ్రమపడి ఉన్నాడు. నీ కొరకు ఆయన శిలువ మరణం పొంది ఉన్నాడు. నీ కొరకు ఆయన రక్తం కార్చి ఉన్నాడు. నీ కొరకు ఆయన శిలువ మీద బలి అర్పణగా ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. నీకు ఆయన నీతిని, పరిశుద్ధతను, అబ్రహాం ఒక ఆశీర్వాదాన్ని, ఇస్సాకు మీద ఆశీర్వాదాన్ని, యాకోబు మీద ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి పునరుద్ధారుడిగా లేచి ఉన్నారు. లేచిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీరు నా యందు నమ్మకి ఉంచున్నారు కనుక వీరిని నీతిమంతులుగా చేసి ఉన్నారు. నీతిమంతుడి తల మీదకి ఎప్పుడూ కూడా ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. మరి ఇస్సాకు జీవితంలో దేవుడు ఎంత గొప్ప పని చేసి ఉన్నారు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప పని చేయగలడు. అది ఎలాంటి బాధ అయినను, ఎలాంటి ఫిలిష్తీయులైనా, ఎలాంటి అన్యులైనా కానీ, నువ్వు అన్ని దేశంలో నువ్వు ఇబ్బంది పడుతున్నా కానీ నీ దేవుడి మీద మోకరించి ప్రార్థన చేయి. నీ దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన గొప్ప మేలులు, గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నారు. ఆ బాధలన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలడు. వారందరి ముందు కూడా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి ఆయన నడిపించగలడు. మనం చూసినట్లయితే వాక్యములు ప్రకటన 21 అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. మరియు ఆయన వారితో ఇట్లనెను, సమస్తమైనవి నేనే అల్ఫా ఒమేగయు అనగా ఆది అంతమనై ఉన్నాను. దప్పికుని వారికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితంగా అనుగ్రహింతును. ఆమేన్. ఆయన చెప్తున్నారు. మరియు ఆయన నాతో ఇట్లనెను అని చెప్తున్నాడు. సమస్తమైనవి అంటున్నాడు. నేనే అల్ఫా ఒమేగా చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దప్పికని కలిగి ఉంటున్నారో ఆ దప్పిక కలిగి ఉన్న వారికి ఆయన జీవజలముల బొగ్గులోనికి తాగనిస్తాడు. అది తాగిన వారు ఎంత మాత్రము కూడా వారు దప్పిక కలగరు. ఎందుకంటే దేవుడు ఆ దప్పిక ఏంటంటే, వారి కష్టాలు చూడలేదు, బాధలు చూడలేదు, వ్యాధిని చూడలేదు, రోగాన్ని చూడలేదు, కన్నీరు చూడలేదు, కృంగిపోటు చూడలేదు, ఇబ్బందులు చూడలేదు.
ఎందుకంటే జీవజలములు బొగ్గులను తాగినప్పుడు మీకు వారి జీవితాలన్నీ కూడా ఆశీర్వదించబడిపోతున్నాయి కనుక అని ఇది లేదు మాకు అనే బాధ ఉండదు. ఆ జీవజలముల బుగ్గలు ఇప్పుడే నీ ఆత్మలోకి, నీ ఆత్మ దాహం కలిగి ఉంటే దేవుడి యొక్క జీవజలముల బుగ్గలో నీ ఆత్మకు ఆయన తాకిపిస్తానన్న, అది కూడా ఉచితంగా ఇస్తారు. కనుక అల్ఫా ఒమేగా ఆయన యేసుక్రీస్తు వారు ఈ దినమున నీ యొక్క జీవితంలో రెహబోతుని తీసుకుని వచ్చునుగా. నీ యొక్క దినములు ఇక నుంచి అన్నీ కూడా విస్తరించునుగా. ప్రతి విషయంలో కూడా సమృద్ధిని చూచుదువుగా, ఆరోగ్యం చూచుదువుగా, బలమును చూచుదువుగా, శక్తిని చూచుదువుగా. ఆశీర్వాదాలు అన్ని విషయాలు కూడా ఆస్వాదించబడి వెళ్ళాలంటే నీ దేవుడి యందు ప్రార్థన చేయి. నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడిపోయానో, ఎలాంటి పాపంలో ఉన్నావో, ఎలాంటి బలహీనతల్లో పడిపోయి ఉన్నావో దేవుడికి తెలుసు. అయితే నీవు ఆయన దగ్గర, ఆయన వైపు తిరిగి ప్రభువా అని చెప్పి పశ్చాత్తాపడినట్లయితే ఆయనను క్షమించేవాడు, ఆయనను ఆదరించేవాడు, తన రక్తం చేత నిన్ను కడిగి ఆయన పరిశుద్ధపరుచుకుని నీతిమంతుడిగా ఆయన నిన్ను మార్చుకుని నీ తలపైన ఆయన ఆశీర్వాదాలు తెరచునుగా. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చునని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 10:6 మరి ఆ యొక్క నీతిమంతుల తల మీద ఆశీర్వాదాలు కుమ్మరించేవాడు ఆయనే. నీ ఆత్మకు జీవజలములు ఉచితంగా తాగిస్తున్నాడు. మరి ఆత్మీయమైన ఆశీర్వాదాలతో, శారీరకమైన ఆశీర్వాదాలతో ప్రతి విషయంలో కూడా బలార్జునుగా ఉందరుగా. మరి ఇసాకు మరి అక్కడ ఆయన ఇక వారు ఆ ఫిలిష్తీయులు ఎవరో కూడా జగడమాడడానికి ఎవరూ రాలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది అప్పటికే, వీళ్ళ దేవుడు ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇస్సాకు జోలికి వెళ్తే వాళ్ళ దేవుడు మనం క్షమించడు, చంపేస్తాడు. కనుక ఆ జోలికి వెళ్ళకూడదు అనుకున్నారు. కనుక ఈ దినమును నీవు కూడా ఇస్సాకులాగా గొప్పవాడయ్యేంత వరకు క్రమక్రమముగా అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతూ వచ్చుదురుగా. అది ఏ ఇబ్బంది అయినా కానీ యేసునామములో ఈ దినమే విరగొట్టబడి వేయబడునుగా. అది ఎలాంటి వ్యాధి రోగమైనా కానీ అది వేరులతో బయటికి వెళ్ళిపోయి యేసయ్య స్వస్థత నీ శరీరంలోకి వచ్చునుగా. దేవుడు ఇప్పుడే నీకున్న ప్రతిదీ కూడా ఆయన ఆశీర్వదించి నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాము అందరం కూడా. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రభువా, ఈ యొక్క వర్తమానాన్ని ఎవరైతే ఆలకించి ఉన్నారో వారి జీవితాల్లో రెహబోతుని ప్రకటిస్తున్నాను. రెహబోత్ వారి జీవితంలో నెరవేర్చబడునుగాక, వారి కుటుంబాలు ఆస్వాదించబడునుగాక, వారికి మేలు జరుగునుగాక. ప్రతి కీడుల నుంచి, కరువు నుండి, అప్పు నుండి, వ్యాధి రోగముల నుంచి విడుదల చేయండి. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలని ఆస్వాదించండి, నీ బలంతో నింపండి, నీ బలమైన కార్యములు జరిగించండి. ప్రభువా, నీ బిడ్డలకి నీ వెలుగుని ప్రకాశింప చేయండి. ప్రభువా, నీ యొక్క మేలును చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.